నమస్తేనండి. ఈరోజు నేను అన్ని ముక్కలేసి పులుసు పెడుతున్నానండి. సొరకాయ, బెండకాయ, మునక్కాయలు, వంకాయలు, టమోటా అన్నీ వేసి పులుసు పెడుతున్నానండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇది ఎలాగ మా చిన్నపిల్లలప్పుడు అంతా మా అమ్మోళ్ళు పండగలకి చేసేవాళ్ళండి. ఇట్లా మన అన్ని కాయగూరలు వేసి పులుసు పెట్టి ముద్దపప్పు చేసేవాళ్ళు. ఉల్లిపాయ పచ్చిగా వేసేసాను. దీనిలోకి సరిపడా ఉప్పు, పసుపు, అంత వేసి బాగా ఉల్లిపాయలు బాగా వేగి ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. బాగా ఇట్లా ఎర్రగా వేగనిచ్చినాక ఇవ్వండి వంకాయలు, సొరకాయ, ఇది త్వరగా ఉడుకుద్దండి. బెండకాయలు దాన్ని కొద్దిసేపున్నాక మునక్కాయలు వేసి కొంచెం బాగా యాగనిద్దామండి. యాగనిస్తే ముక్క బాగుంటుంది. ఇంకా బాగా యాగనిచ్చి వేస్తే మగ్గనిద్దాం నీళ్ళు. తర్వాత చింతపండు నీళ్ళు పోద్దాం. చెప్పాను కదండి, ఇప్పుడు ఇది ఇట్లా మా చిన్నతనాలు గుర్తులు వస్తాయి. పులుసులు అవన్నీ మా అన్న అమ్మ అట్లా వేసి ముక్కలు వేసి పండగకి పులుసు చేస్తే అంత బాగుండేదండి. అది ఇప్పుడు గుర్తు వస్తుంది నాకు. వేస్తుంటే ఇవన్నీ కాయగూరలు అన్నీ పడతాయండి. పులుపు, ఉప్పు, కారం అన్నారా ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే కొంతమంది పులుపు ఎక్కువ తినచ్చు, కొంతమంది తక్కువ తినచ్చు, కొంతమంది కారం తినచ్చు. అట్లా కానీ ముందు ఉరామరికి అన్నీ వేస్తే మొక్కలు పడతాయండి. లాస్ట్లో మన కొంచెం సేపు నాక నోట్ వేసుకొని చూసుకొని ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ముందు కొంచెం అన్ని పడాలి. పడితేనే ముక్కకి అవన్నీ పడతాయి బాగా. మీరు తాలింపు వేయలేదు అనుకుంటున్నారు కదండి, నేను తాలింపు ముందేనండి. పులుసు అంతా అయిపోయినాక అప్పుడు ఫ్రెష్గా దాని మీద తాలింపు వేసుకొస్తానండి. ఇలా బాగా కొంచెం మగ్గినాకండి టమాటా ముక్కలు వేసేసుకున్నాం. ఇవన్నీ ప్లెయిన్ కూరలేనండి. ఒక మసాలాలు ఏం పడవు, ప్లెయిన్గా ఉంటాయి. కానీ టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. ఇంకా ఇది రాగి సంకటి అవి అయితే ఇంకా భలే బాగుంటుంది పులుసు. ఈ బెండకాయల మటుకి నేను పులుసు పోసే ముందు వేస్తానండి. ముందు వేస్తే చిత్రుబతులు అయిపోతుంది. ఇలా ఇది కూడా బాగా టమాటా కూడా బాగా మగ్గనిచ్చి అప్పుడు పులుసు బాగుంది. ఇప్పుడు బెండకాయలు వేసేస్తానండి. బెండకాయలు వేసి కారం వేసేస్తాను. ఒక 2 నిమిషాలు ఈ కారం ముక్కలకి పట్టేటట్టు ఉంచుకొని అప్పుడు పులుసు పోసేస్తున్నాను. చింతపండు రసం అండి, అదే చెప్పాను కదా, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. ఇక చింతపండు రసం పోసినాక గెంటితో ముక్కలు కలపద్దండి. కలిపితే బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ కరిగిపోతాయి. ఇది మధ్యన కలుపుకుంటూ చూసుకొని ఎంతవరకు చెక్కదానం కావాలో అంతవరకు చూసుకొని మునక్కాయనండి. ఇందులో మునక్కాయ, సొరకాయ ఉడికిందో లేదో చూసుకొని అప్పుడు ఆఫ్ చేసుకొని తాలింపు వేసుకోవచ్చండి. అలా ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినట్టు చూసుకొని దీనిలో మేము మెంతులు వేయించి పొడి కొట్టి ఉంచుకుంటాము. అవి కొంచెం పులుసు కాబట్టి కొంచెం పులుపు ఇరుగుద్దని బెల్లం వేస్తానండి. కొంచెం ఎంత చాలా కొద్దిగా. ఇంగువ అందరికి ఇష్టం ఉండదండి, ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోండి. వేసుకుంటే మంచిది అంటున్నారు కదా. ఒక్క 2 నిమిషాల నుంచి తాలింపు వేసేసుకుందాం. అంతేనండి. ఆఫ్ చేసేసుకొని ఇది ఒక బౌల్లో తీసేసుకొని బాండి పెట్టుకుందామండి.
బాగా ఏడెక్కి నుంచి ఎండుమిరపకాయలండి. నేను తాలింపు కొంచెం ఘాటుగానే వేస్తానండి. ముందుగా వేసే కన్నా ఇట్లా లాస్ట్లో వేసుకుంటేనంటే ఘాటుగా బాగుంటుందండి. ముందుగా కూడా వేసుకోవచ్చు, పులుసు అంటే తప్పేం లేదు. దీనిలోకి కొద్దిగా ఆవాలు వేయాలండి, ఎక్కువ వేస్తే పులుసు అంతా కనపడుద్ది. కొద్దిగా జీలకర్ర, చిప్పట్లు ఆగనిచ్చి బాగా ఇట్లా ఆగనిచ్చి దీనిలోండి కరివేపాకు కూడా వేసేసుకొని తినేటప్పుడు కలిపి వేసుకుంటే బాగుంటుందండి. ఇదండి దీనిలో పెద్ద మసాలా ఉండదు, ఏమి ఉండదు, ప్లెయిన్ ఉంటుంది. అన్ని కాయగూరలు పడతాయి, డైజెషన్కి బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే మసాలాలు వెరైటీస్ అంటున్నారు కదండి, సంబర్లు ఇలాంటివి హాయిగా ఉంటాయి. ఎన్ని కాయగూరలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి, వేసుకుంటే బాగుంటుంది. కానీ కంపల్సరీగా వంకాయ ఒకటి, టమోటా ఒకటి అవి పడితే కానీ పులుసు బాగా గుజ్జుగా రాదండి. మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకొని కామెంట్స్ పెట్టండి. ఇది ఎంతమంది అందరు చేస్తారండి, ఇది వెనకటి రోజుల్లో అయితే అందరు చేస్తారు. ఇది ఇప్పుడుండే పిల్లలకి తెలియకపోవచ్చు అది, కాబట్టి